హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీగా రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాను రండి. ఫస్ట్ పచ్చి రొయ్యలు తీసుకోవాలి. దానికి సరిపోయే పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ జ్యూస్ తీసుకొని పెట్టుకోండి. ఒక గిన్నెలో రొయ్యలు వేసుకొని మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ దానికి సరిపోయే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి. నేను కొన్ని రొయ్యలే తీసుకున్నా అండి. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోండి. తర్వాత దానికి సరిపోయే కారం, కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. తర్వాత కొంచెం పుల్లగా ఉండడం కోసం లెమన్ జ్యూస్ కలుపుకోండి. తర్వాత బైండింగ్ రావడం కోసం కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం మిక్స్ అయ్యేలాగా నీట్గా కలుపుకోవాలండి. కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ కానీ 10 నిమిషాలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్రైకి ఇలా రొయ్యలను డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. నేను బాగా క్రిస్పీగా కాకుండా మీడియంగా చేస్తానండి. ఎందుకంటే మా బాబు తింటాడు కదా, తనకి నమలడం రావడం కోసం నార్మల్గానే చేస్తాను. మీరు ఇంకా బాగా క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేయించుకోవచ్చు. దానివల్ల రొయ్యలు కొంచెం గట్టిగా అవుతాయి. కలర్ అనేది చాలా రెడ్ కలర్ వస్తుంది. అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా వచ్చే వరకు నేను వేయించుకున్నాను. మాకు ఇంత సరిపోతుందండి. ఎందుకంటే చెప్పాను కదా, మా బాబుకి చిన్న బాబు కాబట్టి నమలడానికి రావాలి కాబట్టి. ఓకేనా? ఇంత వేడి అయిపోయిన తర్వాత ఇప్పుడు బౌల్లో తీసుకున్నానండి. చూడండి ఎలా ఉందో. చూడడానికే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఓకే, రెడీ అయిపోయింది. చూసారు కదా. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.